ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. యంగ్ హీరోస్ అంతా ఫుల్ బిజీగా ఉన్నారు. ఒక సినిమా సెట్స్ పై ఉన్నప్పుడే మరో ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేస్తున్నారు. కానీ ఈ విషయంలో ఓ స్టార్ కిడ్ మాత్రం వెనకబడిపోయాడు. లాస్ట్ మూవీ వచ్చి 8 నెలలు దాటినా కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేయడం లేదు. అఖిల్ అక్కినేని ఏజెంట్ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని అకౌంట్ లో వేసుకున్న హీరో. ఈ సినిమా కోసం అతను పడ్డ కష్టం అంతా వృధా అయింది. అలాగే నిర్మాత అనిల్ సుంక్రా కూడా ఏజెంట్ తో బాగా నష్టపోయాడు. సురేందర్ రెడ్డి మాత్రం ఏజెంట్ ఆలోచనల నుంచి బయటకొచ్చి పవన్ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నారు. ఇంతవరకు ఓకే, కానీ మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న అఖిల్ ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ పై ఫోకస్ పెంచాడు. సాహోకి అసిస్టెంట్ గా వర్క్ చేసిన అనిల్ తో ఓ పీరియాడిక్ డ్రామా చేసేందుకు రెడీ అవుతున్నాడు. 100 కోట్ల బడ్జెట్ తో యువి క్రియేషన్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించబోతోంది. నిజానికి శ్రీకాంత్ అడ్డాలతో అఖిల్ ఓ భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. దానిపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. తమిళ డైరెక్టర్ లింగస్వామి అఖిల్ తో చర్చలు జరిపినట్లు కామెంట్స్ వచ్చాయి. కానీ ఇందులో వాస్తవం లేదని తేలిపోయింది. అనిల్ తోనే అఖిల్ కొత్త మూవీ ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. 2024 జనవరిలో సెట్స్ పైకి వెళ్లి 2025 లో ఆడియన్స్ ముందుకొస్తుందట. మొత్తానికి టాలీవుడ్ లో అఖిల్ ఇప్పటి వరకు 6 సినిమాలు చేస్తే ఒక్క బ్లాక్ బస్టర్ కూడా పడలేదు. మరి కొత్త డైరెక్టర్ తో చేస్తున్న ఈ ప్రయోగం ఆ ముచ్చటని ఎంతవరకు తీరుస్తుందో చూడాలి. హీరోయిన్స్ కెరియర్ కి హిట్స్ చాలా అవసరం. బ్యాడ్ టైం బాధేస్తున్నా సరే ఏడాదికి ఒక్క సినిమాలోనైనా నటించాలి. లేకపోతే కట్అవుట్ ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఆఫర్స్ లో కోత పడుతుంది. ప్రెసెంట్ ఇదే ఫేజ్ లో ఇరుక్కుపోయారు ఓ ముగ్గురు బాలీవుడ్ బ్యూటీస్. ఇంతకీ 2023లో వీళ్ళకి గ్యాప్ వచ్చిందా లేక గ్యాప్ ఇచ్చారా? Have a look. Jacqueline Fernandez, Bollywood most glamorous heroine. Last year Vikrant Rona, Ram Setu, సర్కార్ సినిమాల్లో నటించింది. సెల్ఫీ ప్రాజెక్ట్ లో ఐటెం సాంగ్ చేసి ఆడియన్స్ ను థ్రిల్ చేసింది. కట్ చేస్తే 2023లో తన కటౌట్ ఎక్కడా కనిపించలేదు. సోషల్ మీడియాలో కూడా తన సౌండ్ వినిపించలేదు. దీంతో జాక్వెలిన్ కెరీర్ క్లైమాక్స్ కి చేరుకుంది అనే కామెంట్స్ వినిపించాయి. కానీ రీసెంట్ గా ఒక మూవీకి ఓకే చెప్పింది. ఎప్పుడో సెట్స్ పైకి వెళ్లిన హరిహర వీరమల్లు తన చేతిలో ఉంది. అయితే ఈ 2 సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో చెప్పలేని పరిస్థితి. 2019లో వార్ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకుంది వాణి కపూర్. తర్వాత బెల్ బాటమ్, సంషేరాలో డిఫరెంట్ పాత్రలు ట్రై చేసింది. అయినా స్టార్ ఇమేజ్ దక్కడం లేదు. ఇప్పటి వరకు 10కి పైగా సినిమాలు చేసిన వార్ తప్ప మరొక బ్లాక్ బస్టర్ హిట్ తన అకౌంట్ లో పడలేదు. దీంతో ప్లాన్ మార్చిన వాణి ఇప్పుడు మండాల మర్డర్స్ అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న ఈ ప్రాజెక్ట్ 2024లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. సోనాక్షి సిన్హా విషయానికొస్తే లాస్ట్ ఇయర్ XXL లో నటించడం జరిగింది. ఆ తర్వాత 1-2 ఆల్బమ్స్ లో చిందేసింది. కట్ చేస్తే తర్వాత ఎక్కడా తన కటౌట్ కనిపించలేదు. 2023కి బ్రేక్ ఇచ్చిన సోనాక్షి 2024లో మాత్రం కకుడా, బడే మియా చోటే మియా సినిమాలతో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. మొత్తానికి గతంలో ఒక రేంజ్ లో సినిమాలు చేసిన ఈ ముగ్గురు హీరోయిన్స్ 2023లో మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. ఒక్క సినిమాలో కూడా గెస్ట్ అపీరెన్స్ ఇవ్వలేదు.